జై సంవిధాన్ నినాదంతో బడంగ్పేట్ కాంగ్రెస్ శ్రేణులు అల్మాస్గూడలో పాదయాత్ర చేపట్టారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత అన్నారు. అసమానతలను తొలగించి సమాజంలోని అందరికీ సమాన హక్కులు కల్పించడం కోసమే కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం ప్రారంభించిందని పారిజాత తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నవార్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాంను పిలుపునిచ్చారు. అదేవిధంగా మన తెలంగాణలో ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ మేయర్ గారు చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ జడ్పీసీ చైర్మన్ అనితారెడ్డి గారు, అదేవిధంగా మన వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, సామప్రగర్ రెడ్డి గారు, జడ్పీటీసీ బంగారు సత్యనారాయణ గారు మాజీ జడ్పీటీసీ, అదేవిధంగా నవారు మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పేర్లు చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంత పొద్దున 7:30 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10:30 వరకు అందరూ ప్రతి గల్లీలో వాడల వీళ్ళ మంచి స్పందన వచ్చింది. ఈ స్పందనకు మంచి గుర్తింపు కూడా మన పార్టీని బలోపేతం చేయడానికి ఇచ్చిన అందరికీ. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాము మరి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఆలోచనల మేరకి మన ప్రియతమ రాహుల్ గాంధీ గారి ఆశయాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి గతంలో ఒక రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మరి అంబేద్కర్ని అవమానిస్తూ చట్టసభల్లో తనకి జరిగిన అవమానాన్ని ఈరోజు నివృత్తి చేస్తూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మరి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటిని మనం నిష్క్రమిస్తూ ప్రజల్లోకి ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి గాంధీ తాత ఏ విధమైన సూత్రాలను అవలంబించిండో గాంధేయవాదిగా మరి ప్రతి ఒక్కరు కూడా మారి ఈరోజు సమాజంలోని జరుగుతున్నటువంటి అస్పృశ్యత, అసమానతలను తొలగించాలనే ఒక ఉద్దేశంతో జై బాపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాము మరి ఏఐసిసి